మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రూపేష్ ఎస్ఆర్కేఆర్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసి ఓకే అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:45 అవుతుంది. ప్రస్తుతానికి మనము ఊబర్ లాగిన్ అయ్యాను. ఫస్ట్ ఆర్డర్ కూడా మనకు వచ్చింది. పికప్ లొకేషన్ 2.2 ఉన్నది. ఇక్కడ నుంచి మనకు గచ్చిబౌలి అయితే పడ్డది. గచ్చిబౌలిలో డ్రాప్ చేసి చూడాలి. గచ్చిబౌలి నుంచి మ్యాక్సిమం మార్నింగ్ టైంలో అంతగా పడవు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం అయితే చెప్తున్నా. మేబీ మిగతా వాళ్ళకి పడొచ్చేమో చెప్పలేం, కానీ నేను ఎప్పుడు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు డిసప్పాయింట్ అవుతాను అక్కడికి వెళ్తానంటే. చూద్దాం మరి. ఈ కస్టమర్ని పికప్ చేసుకొని వన్స్ డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఆర్డర్ మనకు వస్తుందా రాదా అన్నది. ఆల్మోస్ట్ 19 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది డ్రాపింగ్ లొకేషన్. ఊబర్లో అమౌంట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాడు. చూడండి, పికప్ 2 కిలోమీటర్స్ వేసుకోండి, డ్రాపింగ్ 19, టోటల్ 21 కిలోమీటర్స్ అయింది కదా. 21 కిలోమీటర్స్కి మనకి ఇచ్చేది 155, 156 చూపించింది. ఇందులో అతని కమిషన్ వెళ్తుంది కదా, ఊబర్ కమిషన్ వెళ్ళిన తర్వాత మనకు చాలా తక్కువ వస్తుంది. మరి ఎందుకు తీసుకుంటున్నావు ఈ ఆర్డర్ అంటే వేరే చాయిస్ లేదు. మనకి అమౌంట్ ముఖ్యము. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దగ్గర చూస్తే మనకు అవ్వట్లేదు. ఏదో ఒక ఆర్డర్ అంటే పర్వాలేదు అనుకుంటే ప్రతి ఆర్డర్ అలానే వస్తున్నది మనకి. అందుకే ఇంకా మ్యాక్సిమం యాక్సెప్ట్ చేసేకైతే ట్రై చేస్తున్నా. ఊబర్ని నేనేం పొగడట్లేదు, తిట్టట్లేదు. మన తలరాత మనకు అలా రాసి పెట్టింది, మనం అలా చేయాలి కాబట్టి చేస్తున్నాము. పికప్ లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ మనము దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడే పెట్రోల్ కూడా ఫిల్ చేసా, 400 రూపీస్ పెట్రోల్ వేసా. నాకు తెలిసి ఈ రోజుకి సరిపోతుంది. మన బండి రీడింగ్ అయితే 14,740 కిలోమీటర్స్ అయితే జరిగింది. వన్స్ కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను. మ్యాక్సిమం కస్టమర్ని నేను రికార్డ్ చేయను, ఎందుకు వాళ్ళ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి మనం వెళ్ళలేం కదా. అందుకోసమని నేను మ్యాక్సిమం రికార్డ్ చేయను. చూద్దాం, ఎవరన్నా కంఫర్ట్గా ఫీల్ అయితే రికార్డ్ చేస్తాను విత్ వాళ్ళ పర్మిషన్తోనే. అలా లేదంటే ఇంకా చేయను. కస్టమర్ లొకేషన్ కూడా వచ్చేసాం. పికప్ డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు 7:24 అవుతుంది. ప్రస్తుతానికి మన ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. గచ్చిబౌలి అయితే డ్రాప్ చేశాను. ప్రస్తుతానికి టైం అయితే 8:21 అవుతుంది. మన సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ చేసేసాం. థర్డ్ ట్రిప్ కూడా మనకు ఆన్ ది వేలోనే వచ్చేసింది. పికప్ లొకేషన్ అయితే ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది, 5 మినిట్స్ ట్రావెల్. ఆల్మోస్ట్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది డ్రాపింగ్ పాయింట్, 45 మినిట్స్. చూద్దాం మరి. ఎగ్జాక్ట్గా 9:40 అవుతుంది ప్రస్తుతానికి. ఇప్పటికీ మనము ఊబర్లో అయితే ఎన్ని ట్రిప్స్ కంప్లీట్ చేసామో చూపిస్తాం. ఊబర్లో మనము 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసి 580 అయితే వచ్చింది. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము. ప్రస్తుతానికి మనము మలక్పేట్ దగ్గర అయితే ఉన్నాము. మలక్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. ఈరోజు కూడా ట్రాఫిక్ అంతగా ఏం లేదు. ఇది ఈరోజు కూడా ఫెస్టివల్ కదా, ఈద్, అందుకోసం అని ట్రాఫిక్ అంతగా లేదు. వన్స్ ఇంకొక ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఎందుకో వ్లాగింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. చూద్దాం, ఒక మంచి ఆర్డర్ వస్తే తీసుకొని అయితే వెళ్ళి కంటిన్యూ అయితే వెళ్దాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:45 అవుతుంది. మనకు నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది సికింద్రాబాద్కి అయితే పడ్డది. పికప్ లొకేషన్ మలక్పేట్. పక్కనే 800 మీటర్స్లో పికప్ పాయింట్ ఉండే. ఆల్మోస్ట్ రీచ్ కూడా అయిపోయాము. వన్స్ పికప్ చేసుకున్న తర్వాత డ్రాపింగ్ లొకేషన్కి అయితే 50 మినిట్స్ చూపిస్తున్నది. సికింద్రాబాద్ సైడే 22-23 కిలోమీటర్స్ అయితే చూపించింది. చూద్దాం మరి పికప్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎంత టైమింగ్ పడుతుంది అయితే మనకు చూపిస్తుంది. అమౌంట్ అయితే 215 చూపించాడు, కానీ మనకి ఎంత ఇస్తాడో చూడాలి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:35 అవుతుంది. ఇప్పుడే మనము 20 కిలోమీటర్స్ ఆర్డర్ అయితే తీసుకుని వచ్చా. కాపరా దగ్గర అయితే ఉన్నాం. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఆర్డర్ ఎక్కడికి వస్తుందో. మనకి ఆల్మోస్ట్ ఎంత టైం పడ్డదంటే చూపిస్తాను చూడండి.
ఈ ఆర్డర్కి మనకి 204 అయితే ఇచ్చాడు. కస్టమర్ దగ్గర నుంచి 215 అయితే కలెక్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ మనకి 48 మినిట్స్ అయితే పడ్డది ఈ ఆర్డర్ కంప్లీట్ అయ్యేదానికి. టోటల్గా నాకు తెలిసి 24-25 కిలోమీటర్స్ వచ్చింటా. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:40 అవుతుంది. ప్రస్తుతానికి మనకి పంజాగుట్టకైతే ఒక ఆర్డర్ ఉంటుంది కాప్రా నుంచి. పికప్ లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనము. కస్టమర్ని పికప్ చేసుకొని నిదానంగా అయితే వెళ్దాము. చూద్దాం మరి. నాకు తెలిసి (039) టైం అయితే మనకు ఎగ్జాక్ట్గా 11:40 అవుతుంది. ప్రస్తుతానికి కాప్రా అటు సైడ్ నుంచి ఆర్డర్ అయితే తీసుకొని వచ్చాను. ఇది పంజాగుట్లో అయితే డ్రాప్ చేశాను. చూద్దాం మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆర్డర్ అనేది ఎక్కడికి వస్తుందో. మనకు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది 21 కిలోమీటర్స్కి. ఇది టువర్డ్స్ మన సికింద్రాబాద్ సైడ్ అయితే పడ్డది. సికింద్రాబాద్ కాదు, శంషాబాద్ సైడ్. పికప్ లొకేషన్ బేగంపేట్ కమ్యూనిటీ హాల్ దగ్గర పికప్ పాయింట్. ఆల్మోస్ట్ పికప్ పాయింట్కి 2.6 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ఆ డిస్టెన్స్ కూడా వచ్చేసాం. వన్స్ కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేద్దాము. మనకి ఈరోజు వచ్చిన అమౌంట్ అంతా చలాన్కి వెళ్ళిపోయింది. 40 రూపీస్ ఆర్డర్కి మనము 1040 అనుకోండి, 1040 రూపీస్ మనము చలాన్గా పే చేశాను. ఇది ఎలా జరిగిందని నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. ఒక 2 months ముందర నేను ర్యాపిడో శాలరీ బేసిస్ కింద పనిచేశాను. అప్పుడు ఏమైందంటే ఒక 40 రూపీస్ ఆర్డర్ ఒక లేడీని అయితే తీసుకున్నాను. వాళ్ళు ఫోర్స్ చేసి టార్చర్ చేయడం వల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది. కాకుండా ఒక సిగ్నల్ జంప్ చేసా వాళ్ళు టార్చర్ తట్టుకోలేక. అక్కడే ఇబ్బంది పడిపోయా. అది ఇప్పుడు చలాన్ పడ్డది. 1050 రూపీస్ అయితే పే చేశా చలాన్. ఆ రిసిప్ట్ మీకు స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అలా ఉంటుంది మనతోటి. ఏం చేయలేము. ఇంకా ఈరోజు సంపాదించినది మొత్తం దానికి పోయినట్టే. వన్స్ కస్టమర్ని పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 11:50 అవుతుంది. ప్రస్తుతానికి ఇంకొక పికప్ పాయింట్కి అయితే వచ్చాను. చూద్దాం మరి. ఇక్కడ నుంచి మనకి డ్రాపింగ్ లొకేషన్ 25 किलोमीटर्स అయితే చూపిస్తున్నది. इधर कम्युनिटी हॉल है उसको सामने हो. ఓకే 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 బాయ్. బండ్లగూడ సైడ్ అయితే పడ్డది. శంషాబాద్కి బండ్లగూడకి మధ్యలో పడ్డది. చూద్దాం మరి. వన్స్ పికప్ చేసుకొని డ్రాపింగ్ చేసిన టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:40 అవుతుంది. ప్రస్తుతానికి మనము టువర్డ్స్ బండ్లగూడ అయితే దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి పీనాంచేరు అయితే ఆర్డర్ పడ్డది. ఆల్మోస్ట్ పికప్ లొకేషన్ కూడా మనం వచ్చేసాము. కస్టమరా లేకపోతే పార్సల్ అని చూడాలి. 10 kilometersకి 189 చూపించింది. చూద్దాం మరి. డ్రాపింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇదే అమౌంట్ ఇస్తాడా లేదా అనేది అయితే చూడాలి. మరి 10 kilometers 18 kilometers అది ప్రాపర్గా లేదు. నేను చూసినప్పుడైతే ఎగ్జాక్ట్గా 10 kilometers అని చూపించింది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి. ఐ థింక్ కస్టమరే అనుకుంటున్నా. లొకేషన్ నాకు అప్డేట్ అవుతున్నది. కస్టమర్స్ ఏంటంటే ప్రాపర్గా క్యాష్ పెట్టుకోవాలి. అదే చాలా బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాకు ఒక అమౌంట్ చూపిస్తుంది, వాళ్ళకు ఒక అమౌంట్ చూపిస్తుంది కదా. టైం ఎగ్జాక్ట్గా మనకి 12:45 అవుతుంది. ప్రస్తుతానికి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇదైతే పార్సల్ చూపిస్తున్నా కదా, పార్సల్ ఉంది. ఇక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్ ఆల్మోస్ట్ 27 minutes అయితే చూపిస్తున్నది. 10 kilometers. త్వరగా అయితే వెళ్ళిపోయి పార్సల్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ రైడ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి పీనాంచేరు సైడ్ అయితే పడ్డది. ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియదు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూద్దాము. మ్యాక్సిమం అవుటరే.
అస్సలు ఈ రోజు అయితే నిన్నైనా కొంచెం నిన్న ఈరోజు అయితే జీరో ట్రాఫిక్ అనుకోండి. మామూలు యూజువల్గా మనకు పడే మనకుండే ట్రాఫిక్ అంటే నిన్న ఈరోజు అయితే యూజువల్గా ఉండే ట్రాఫిక్ కన్నా చాలా తక్కువ ఉంది. ఒక 80% 90% తక్కువ అనుకోండి. ఓన్లీ 10% మాత్రమే ఉంది. అది కూడా ఊరికే బయట తిరిగే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అసలు రేపు చూపిస్తాను చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో. పీక్స్లో ఉంటుంది. అందుకని మనకు ఆర్డర్స్ ఈరోజు అయితే ఓకే పర్వాలేదు అనిపిస్తున్నది. మళ్ళీ రేపు మన్నాడు మనకు పడతాయి కానీ ఆర్డర్లు ఈ ట్రాఫిక్లో మనం కంప్లీట్ చేసే టయానికి మనకు అంత ప్రాఫిట్ ఏమి ఉండదు. ఒక ఆర్డర్ కంప్లీట్ చేయాలంటే 1 అవర్ పట్టొచ్చు, 1.5 అవర్ పట్టొచ్చు బేస్డ్ ఆన్ ట్రాఫిక్. అది ఎలా అయితేనేమి ఈరోజు మన పోలీసు వాళ్ళకైతే సమర్పించుకోవాల్సి వచ్చింది. అంటే నేను అనుకున్నాను ఇప్పుడు ఒక 2 months బ్యాక్ ర్యాపిడ్ వెళ్తున్నప్పుడే ఆ రోజు నన్ను ఫోటో తీసుకుంటుండే. నేను సరేలే ఏముందిలే ఇన్ని రోజులు అయింది కదా అని నేను డైలీ చెక్ చేస్తున్నా కానీ నాకు పరివాహన్ యాప్లో అంతగా ఏం అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా నో చలాన్ అనేది చూపిస్తున్నది. ఏదో పట్టక మనల్ని పట్టారు. ఎలానో డబ్బులు ఉండే, అది కాకుండా మన దగ్గర ఇంకొక అకౌంట్ వర్కింగ్లో ఉండే. ఎప్పుడు ఆ అకౌంట్ వర్కింగ్లో ఉండదు కానీ మన దరిద్రం ఈరోజు వర్కింగ్లో ఉండే. మేబీ నార్మల్గా మాట్లాడింటే తగ్గించుకునే వాళ్ళేమో. ఇంకెంతలో పోయింది, ఇంకేం చేయలేము. 1100 ఇంకేం చేయలేం. చూద్దాంలేండి, ఇంకా మనకు రాసి పెట్టలేదు అంతే. అన్ని ప్రాబ్లమ్స్లో ఇది ఒక ప్రాబ్లం. లెట్ ఫేస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. చూడండి ఎంత ఖాళీగా ఉందో రోడ్ అంతా. 23 minutes అయితే చూపిస్తున్నది. ఇంకా టైం ఎగ్జాక్ట్గా మనకి 1:15 అవుతుంది. ప్రస్తుతానికి పార్సల్ ఆర్డర్ అయితే పీరాన్ చెరువు దగ్గర అయితే ఇచ్చేసాను. అది నార్మల్ ఆర్డరే కానీ పార్సల్ తీసుకొని వచ్చాం. ప్రస్తుతానికి మనము ఊబర్లో 8 trips అయితే కంప్లీట్ చేసాము. అందరూ క్యాష్ చేస్తున్నారు, ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేయట్లే. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే చేంజ్ అడగకపోతే పర్వాలేదు కానీ చేంజ్ అడిగితే మనకి అందరికీ ఒకటేసారి చేంజ్ అయితే ఇవ్వలేను కదా. అందుకు మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్ అయితే తీసుకున్నాకైతే ట్రై చేస్తున్నా. పెట్రోల్ మార్నింగ్ 400కి అయితే వేయించాను. అది ఆల్మోస్ట్ అయిపోయేలాగా ఉంది. రెడ్ పాయింట్లోకి వచ్చేసింది. అది ఫిల్ చేయాలి కొద్దిసేపు ఉండి. అసలు ఎంత ఖాళీగా ఉన్నాయంటే రోడ్స్ క్రికెట్ ఆడుకోవచ్చు అలా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొక ఆర్డర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి నిదానంగా తీసుకుని వద్దాం. కొద్దిసేపు చూస్తాను, ఏ ఆర్డర్ రాకపోతే ఇంకా ఓలా కూడా ఆన్ చేసేస్తాను. ఎందుకంటే అవుటర్కి వచ్చాను కాబట్టి మ్యాక్సిమం ఊబర్లో పడకపోవచ్చు, పడినా లేట్గా పడవచ్చు. పీరాన్ చెరువు దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తాను. ఆర్డర్ వస్తే తీసుకొని వెళ్ళిపోతా. మారేడుపల్లి మనకి పార్సల్ ఆర్డర్ అయితే పడ్డది. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ అంట. పికప్ లొకేషన్ చూడాలి మరి ఎంత దూరం ఉన్నదో. ఆర్డర్ ఇక్కడ నుంచి పడదనుకున్నా కానీ పడ్డది. వన్స్ పికప్ లొకేషన్ 7 kilometers ఉంది. చూద్దాంలేండి, ఇంకొక ఆర్డర్ ఏదైనా వస్తుంది. ఎందుకంటే 7 kilometers పికప్ అంటే కష్టమే. 230 rupees ఆర్డర్ వచ్చింది కదా, 7 kilometers పికప్ ఉంది. 7 kilometers పికప్ వెళ్ళడం మ్యాటర్ కాదు. 7 అక్కడ ఒక 25 అనుకోండి, టోటల్గా 32 kilometers. ఆ 32 kilometersకి మనకి ఇచ్చేది 230. అందులో పార్సల్ ఆర్డర్ కాబట్టి కమిషన్ ఎక్కువ తీసుకుంటాడు. అంత పోగా 180 190 వస్తే 30 kilometersకి 190 అంతా వేస్ట్. ఇంకొక ఆర్డర్ ఏదైనా వస్తే తీసుకుంటా. ప్రస్తుతానికి ట్రిప్ సపోర్ట్ క్యాన్సిల్ అయితే వేస్తాను. క్యాన్సిల్ అయితే వేసేసా. చూసాను, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి అయితే చూసి మంచి ఆర్డర్ అయితే తీసుకొని వెళ్తాను. మరీ అంత లాంగ్ అంటే అలాగా 7 to 8 kilometers పికప్ అంటే కష్టమే. చూద్దాం, మనకైతే ఆర్డర్స్ పడతాయి, పడకుండా అయితే పోవు. వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాము తీసుకొని. టైం ఎగ్జాక్ట్గా 1:25 అవుతుంది. ప్రస్తుతానికి ఒక ఆర్డర్ అయితే వచ్చింది.
ఇదేంటంటే ఇది పార్సల్ ఆర్డరే. పికప్ చాలా తక్కువ, 1 కిలోమీటర్ బిలో 1 కిలోమీటర్ ఉంది, కానీ డ్రాపింగ్ 29 కిలోమీటర్స్ ఉంది. 200 ఇస్తున్నాడు. ఎంతో ఒకటి పో, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి ఆర్డర్ పడడం చాలా తక్కువ. ఇంతకుముందు 32 కిలోమీటర్స్కి మనకి 230. ఇదే ఆ రేంజే, వేరే చాయిస్ లేదు. 9 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం మరి. పికప్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. చూడాలి చిన్న పికప్ పెద్దదా అని చూసి. పెద్దదైతే తీసుకోను, ఎందుకంటే ఎలానో అమౌంట్ 100 రూపీస్ తక్కువ. మనకు 100 రూపీస్ తక్కువ పెట్టుకొని మనం పార్సల్ తీసుకొని వెళ్ళాలంటే అంత కష్టమే. ప్రస్తుతానికి టైం అయితే 1:33 అవుతుంది. ఇప్పుడే మన పార్సల్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. డ్రాపింగ్ లొకేషన్ ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్ చూపిస్తున్నది. టైం అయితే 47 మినిట్స్ చూపిస్తుంది. చూపిస్తాను, అంటే ఎక్స్పెన్సివ్ పూల్ అన్నారు. మరి ఆ ఎక్స్పెన్సివ్ పూలు కొంచెం కదిపినా కూడా మనకి నలిగిపోతాయని చెప్పారు ఆయన. రికార్డ్ చేసుకుందాం అనుకున్నా ఆయన చెప్పేది. మనకిదే నిదానంగా అయితే వెళ్దాం మరి. ఆయన అంతగా చెప్పిన తర్వాత ఇంకా మనం స్పీడ్గా వెళ్ళామంటే కొంచెం కష్టం. మనకు ఈ ఆర్డర్ అయితే ఆల్మోస్ట్ బాచుపల్లి సైడ్ అయితే ఉంటుంది. మరి నిదానంగా అయితే వెళ్ళిపోయి కంటిన్యూ అయితే చేస్తాను. వన్స్ డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ చేద్దాం. ఆర్డర్ అయితే ఇప్పుడు ఇచ్చేసి అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నా. చేయి చూడండి ఎలా అయిపోయిందో, లిటరలీ చేతి రేఖలు కూడా వెళ్ళిపోతున్నాయి, అలా ఉంది. వన్స్ నెక్స్ట్ మంచి ఆర్డర్ వచ్చిందంటే తీసుకొని వెళ్ళిపోదాం. లాగౌట్ అయిన తర్వాత మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయన్నది చూపిస్తాను చూడండి. టోటల్గా మనము ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నామనేది కూడా చూపిస్తాను. టోటల్గా మనము 4.5 అవర్స్ పోయిందంటే 6.5 అనుకోండి. 7 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను. 7 అవర్స్ గాను మనకు వచ్చింది 1500. ఇందులో పెట్రోల్ 400 పోతుంది. 400 పోతే 1100 మిగులుతుంది, 1100. అందులో ఫుడ్కి ఒక 100 రూపీస్ తీసా కూడా 1000 రూపీస్ మిగులుతుంది. ఈరోజు కూడా ఏం ట్రాఫిక్ లేదు కాబట్టి